రాయదుర్గంలో హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేశారు రాయదుర్గం పోలీసులు. నిందితుల నుంచి 2 బైక్స్, 4 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నవంబర్ 11న రాయదుర్గం లెదర్ ఇండస్ట్రీ వద్ద గాయాలతో ఓ వ్యక్తి పడున్నట్లు తమకు సమాచారం అందిందని తెలిపారు మాదాపూర్ ఏసీపీ శ్రీధర్. ఇక బాధితుడికి చికిత్స నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్కు తరలించామన్నారు. అయితే 12న పోలీస్ స్టేషన్లో ఒక మిస్సింగ్ కేసు నమోదైందన్నారు. అదృశ్యమైన వ్యక్తి సౌరభ్ కుమార్ గా గుర్తించామన్నారు. 13న అతను హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయినట్లు చెప్పారు ఏసీపీ. పోలీసుల దర్యాప్తులో సీసీటీవీ కెమెరాలను చెక్ చేయగా నడుచుకుంటూ వస్తున్న సౌరభ్ పై నలుగురు దుండగులు కర్రలతో దాడి చేశారన్నారు. ప్రధాన నిందితుడు మహమ్మద్ రెహానా, మహమ్మద్ ఇబ్రహీం అహ్మద్ తో పాటు 2 మైనర్లను అదుపులోకి తీసుకున్నామన్నారు ఏసీపీ శ్రీధర్. ఇక్కడ బిఎన్ రెడ్డి రోడ్ లో ఫ్యాక్టరీ దగ్గర పడి ఉన్నాడు. మనం డైలీ హండ్రెడ్ వెళ్తారు. అతను అన్కాన్షియస్ గా ఉన్నాడు. అన్కాన్షియస్ స్టేజ్ లో ఉంటే అతన్ని దెబ్బలు తగిలితే అతన్ని ఇమీడియట్ గా హాస్పిటల్ కి షిఫ్ట్ చేస్తున్నారు. జరిగిన తర్వాత మనం హాస్పిటల్ ఉస్మానియా హాస్పిటల్లో చెప్పినప్పటికీ అతను అన్కాన్షియస్ గా ఉన్నాడు. ఉన్న తర్వాత మనకు అతను ఎవరు ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ కాలేదు. ఎస్టాబ్లిష్ గా అతనికి హీజ్ అండర్ గోయింగ్ ట్రీట్మెంట్. దాని తర్వాత 12వ తారీఖు మార్నింగ్ వాళ్ళ బ్రదర్ పోలీస్ స్టేషన్ కి ఒక మిస్సింగ్ అంటే వాళ్ళ బ్రదర్ మిస్సింగ్ ఉన్నాడని చెప్పి ఫోటో తీసుకొని వస్తే అది చూసిన మన వాళ్ళు ఆ ఫోటోతోని ఈ రాత్రి దెబ్బలు తగిన వ్యక్తి ఫోటో చూసి ఇతనే అంటారు. అతను గుర్తుపడతారు. గుర్తుపట్టిన తర్వాత మనకి ఎవరైతే అన్కాన్షియస్ గా పడున్నారో అతని పేరు సౌరభ్ కుమార్, సన్ ఆఫ్ గురుకులాల్ యాదవ్, నేటివ్ ఆఫ్ కీహా. ఇతను సీసీటీవీ మెకానిక్ గా ఐడెంటిఫై అయ్యాడు. ఐడెంటిఫై అయిన తర్వాత మనకి 13వ తారీఖు అతను అండర్గోయింగ్ ట్రీట్మెంట్ క్రాస్ చేసి వస్తూ ఉంటారు. అతని వెనుక వచ్చేటప్పుడు అక్కడ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అవుతా ఉంటది. అక్కడ సెంటరింగ్ కట్టెలు ఉంటాయి. సెంటరింగ్ కట్టెలు ఇద్దరు ఎవరైతే అక్యూజ్డ్ A1 మొహమ్మద్ రెహానా అండ్ A2 మొహమ్మద్ ఇబ్రహీం అహ్మద్, వీళ్ళిద్దరు కూడా ఆ సెంటరింగ్ కట్టెలు తీసుకొని ఆ స్పాట్ కి వచ్చిన తర్వాత అతన్ని ఓవర్టేక్ చేసి ఇతన్ని కొడతారు. మొత్తంగా అన్కాన్షియస్ పడిపోతాడు.